బీవైడీ వాళ్ళు ఈరోజు కొత్త హైబ్రిడ్ టెక్నాలజీని చూపించారు. కార్ అయితే ఈ టెక్నాలజీతో ఈ ఇయర్ ఎండ్ లోపల వస్తుందని చెప్పారనమాట. డేట్ అయితే చెప్పలేదు వాళ్ళు ఎప్పుడొస్తుందని. వాళ్ళు చెప్పేదేంటంటే, ఇది వేరే హైబ్రిడ్ లాగా పనిచేయదు. ఇది ఈవీ ఫస్ట్ అనమాట. వాళ్ళ ప్రిఫరెన్స్ ఈవీకి ఇస్తున్నారు. అంటే దీంట్లో బ్యాటరీ ఉంటుంది. దాంతో పాటు ఐస్ ఇంజిన్ కూడా ఉంటుందనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది బ్యాటరీ పైనే రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు అదే చెప్పేది ఈవీ లాగే పనిచేస్తుంది అని చెప్పారు. వీళ్ళు ఈ టెక్నాలజీని ఎందుకు తీసుకొచ్చారు అంటే, వాళ్ళు చెప్పింది ఇప్పుడు చాలామంది ఈవీ కొనాలని రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు చాలా డౌట్స్తో ఉన్నారు. యాంగ్జైటీ ఉంది వాళ్ళకి, రేంజ్ యాంగ్జైటీ. ఇప్పుడు కారు ఒక ఊరికే 300 కిలోమీటర్స్ వెళ్ళాలి నేను. నా కారు కూడా 350 కిలోమీటర్స్ రేంజ్ ఉందనుకుందాం. నేను వెళ్ళేటప్పుడు మైండ్లో అది ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడన్నా డ్రాప్ అయిపోతుందా రేంజ్? ఇన్ కేసు నేను డెస్టినేషన్ వెళ్ళే లోపల మధ్యలో ఆగిపోతే ఎలాగా, అక్కడ ఛార్జింగ్ పాయింట్ లేకపోతే ఎలాగా అనేసి అది ఎక్స్పీరియన్సే బాగుండదు అనమాట. దానివల్ల చాలామంది ఈవీ కారు కొనడానికి హెసిటేట్ చేస్తున్నారనమాట. మేము చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఈ కొన్ని సంవత్సరాల నుంచి మేము కారు అమ్ముతున్నాం కదా, మాకు ఈ డేటా ఉంది మా దగ్గర, ఈ ఇన్పుట్స్ మాకు వచ్చాయి, కాబట్టి ఈ టెక్నాలజీని ఇప్పుడు తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. దీని పేరు ఏం పెట్టారంటే డిఎంఐ అంట. అంటే డ్యూయల్ మోడ్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని చెప్పారనమాట. దీంట్లో మనకు బ్యాటరీ ఉంటుంది, అలాగే ఐస్ ఇంజిన్ కూడా ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉందన్నమాట. వీళ్ళు చెప్పింది ఏంటంటే 1200 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందంట ఇది. మీరు ఫుల్ ట్యాంక్ చేసి బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేసి మీరు తీసుకెళ్ళి వాడితే 1200 కిలోమీటర్స్ వస్తుందని చెప్పారు. దిస్ ఇస్ రియలీ గుడ్. చాలామందికి ఇప్పుడు చాలా బాగుంటుంది ఈ న్యూస్ విన్న తర్వాత. అంటే ఈవీ కార్ కావాలనుకునే వాళ్ళకి. దీంట్లో హైలైట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇది కంబైన్డ్ రేంజ్, నేను చెప్పాను కదా 1200 కిలోమీటర్స్ అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు చాలామందికి రేంజ్ యాంగ్జైటీ ఉండదు, ఛార్జింగ్ చేయాలనే సమస్య లేదు, మీరు ఛార్జింగ్ పోర్ట్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారనమాట. ఇదేంటంటే మోస్ట్లీ ఈవీ పైనే రన్ అవుతూ ఉంటుంది. మీరు సిటీలో తక్కువ స్పీడ్స్లో వెళ్ళినప్పుడు హైవేలో అయినా కానీ ఒక స్పెసిఫిక్ స్పీడ్ వెళ్ళే వరకు ఈవీ మోడ్లోనే వెళ్తుంది. అంటే ఇది ఎలక్ట్రిక్ కార్ లాగే పనిచేస్తుంది. అంటే మీ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అని చెప్పారు. పొల్యూషన్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఎన్విహెచ్ కూడా చాలా తగ్గుతుంది. ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది, చాలా ప్లెజెంట్గా వస్తుంది అని చెప్పారనమాట. తర్వాత దీంట్లో నేను చెప్పాను కదా ఈవీ ప్లస్ ఐస్ మోడ్ కూడా ఉందన్నమాట. ఇది ఫస్ట్ మోడ్, ఈవీ మోడ్ అనేది. ఇంకొకటి సెకండ్ ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, హెచ్ఈవి సిరీస్ మోడ్ అని పేరు పెట్టారనమాట దీనికి. ఇన్ కేసు బ్యాటరీలో పవర్ తక్కువ ఉంది, పవర్ లేదు అనుకోండి, అప్పుడు మన ఇంజిన్ ఉంది కదా అది వర్క్ అవుతూ ఉంటుంది, అది ఛార్జ్ చేస్తూ ఉంటుంది అనమాట. బ్యాటరీని ఛార్జ్ అవుతూ ఉంటుంది, తద్వారా బ్యాటరీ నుంచి మనకి మోటార్కి పవర్ వస్తుంది, అలాగా మనము డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో ఇదొకటి. ఇంకొకటి మూడవది కూడా ఉందన్నమాట. అది ఏంటంటే హెచ్ఈవి ప్యారలల్ మోడ్ అని చెప్పారనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా అప్ హిల్స్ ఎక్కుతున్నారు, ఫుల్ లోడ్తో ఉన్నారు, లేకపోతే మీరు స్పెసిఫిక్ స్పీడ్ దాటి ఇంకా ఎక్కువ స్పీడ్ కావాలని మీరు ఇన్పుట్ ఇచ్చారు అనుకోండి ఎక్సలరేషన్ పైన, అప్పుడు ఈ రెండు కలిసి మనకు కావాల్సిన పవరు, టార్కు అందుబాటులోకి తెస్తాయన్నమాట. అది మీరు ఓవర్టేక్ చేసేటప్పుడు కావచ్చు, సర్టన్ స్పీడ్ గెయిన్ కావాలనుకున్నప్పుడు కావచ్చు, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అది పనిచేస్తుంది అనమాట. దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 0 to 100 కిలోమీటర్ స్పీడ్ రీచ్ కావడానికి 5.5 సెకండ్స్ పడుతుందంట. అలాగే సేవింగ్స్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు 4.8 లీటర్స్లోనే 100 కిలోమీటర్స్ వస్తుందని చెప్పారు. అదొకటి. అలాగే ఎన్విహెచ్ చెప్పాను కదా, చాలా క్వైట్గా చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఇది ఈవీ లాగే పనిచేస్తుంది కాబట్టి, సో అది కూడా చాలామందికి బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అలాగే గ్రీన్ ఇది ప్యూర్లీ ఎలక్ట్రిక్ పైన నడుస్తుంది కాబట్టి పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుందని చెప్పారనమాట. సో ఇది అండి వాళ్ళు చెప్పింది హైలైట్స్. అంటే ఇది హైబ్రిడ్ అనమాట. ఇది ఓన్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈవీ, తర్వాతే ఐస్ అనమాట. ఇప్పుడు మీకు ఓన్లీ ఈవీ మోడ్ పైనే రన్ అవుతూ ఉంటుంది సిటీలో, సర్టన్ స్పీడ్స్ వరకు. మీకు సౌండ్ ఉండదు, చాలా ప్లెజెంట్గా, టార్క్ పవర్ కూడా ఇన్స్టెంట్గా వస్తుంది, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ మీకు బ్యాటరీ లేదనుకోండి, బ్యాటరీ తగ్గిపోయింది, మీరు లాంగ్ జర్నీస్లో హైవేలో వెళ్తున్నారు, అలాంటప్పుడు కూడా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడన్నా ఛార్జింగ్ పోర్ట్స్కు ఎతకాల్సిన అవసరం లేదు, ఛార్జింగ్ చేయాలని అసలు అవసరం లేదు కదా దానికి. ఎందుకంటే మన ఇంజనే జనరేటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట.
అదే మనకు డైరెక్ట్గా బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ నుంచి వీల్స్కి పవర్ వస్తుంది. యూ కెన్ డ్రైవ్ జస్ట్ లైక్ ఐస్ ఇంజన్. ఐస్ కార్స్ ఎలా ఉన్నాయి అలాగే డ్రైవ్ చేయొచ్చు. ఇంకా మూడో మోడ్ చెప్పారు కదా, అదేంటి, మీకు రెండు కంబైన్ అవుతాయి, ప్యారలల్గా పవర్ వస్తుంది అనమాట మనకి. ఎక్కువ మీరు ఎక్సలరేషన్ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఓవర్టేక్స్ అండ్ ఆల్ మీకు ఐస్ ఇంజన్ నుంచి పవర్ వస్తుంది. అలాగే మన బ్యాటరీ నుంచి మోటార్ నుంచి డైరెక్ట్గా వీల్స్కి పవర్ వస్తుంది అనమాట. వీళ్ళైతే నేను చెప్పినట్టు డేట్ అయితే మెన్షన్ చేయలేదు, వీలైనంత తొందరగా లాంచ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా ఏమీ చెప్పలేదన్నమాట. నాకు తెలిసి దిస్ ఈజ్ ది రైట్ టెక్నాలజీ. నాకు ఈవీ కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఈవీలో అయితే నేను చెప్పాను కదా, అదొక యాంగ్జైటీ ఉంటుంది, ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు డ్రాప్ అయిపోతుందో. అక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయని చూపిస్తుంది మనకి యాప్లో, కానీ అక్కడికి వెళ్తే అది పనిచేయవు. ఏదో ఒక సమస్యలు ఉంటాయి అక్కడ. అది ఆల్రెడీ కొన్న ఓనర్స్ కూడా ఇది ఫేస్ చేస్తున్నారు అనమాట, ఈ ఇష్యూస్ని. కాబట్టే కొన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేయట్లేదు. కొనాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చూసి, లేకపోతే రేంజ్ యాంగ్జైటీ వల్ల కొనకుండా ఆగిపోయి ఉన్నారు అనమాట చాలామంది. ఈ సిరీస్ హైబ్రిడ్ అనేది చాలా మంచిది. ఇది వాళ్ళ పేరు ఏదైనా పెట్టచ్చు, సిరీస్ హైబ్రిడ్ అనేసి, లేకపోతే వాట్ ఎవర్ ద నేమ్ ఈస్, డిఎంఐ అంటున్నారు వాళ్ళు. ఓకే, డ్యూయల్ మోడ్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని. నాకు తెలిసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, సుజుకి కార్లు వీడియోలు చేసేటప్పుడు, సుజుకి ఆల్సో వర్కింగ్ ఆన్ హైబ్రిడ్, సిరీస్ హైబ్రిడ్. ఐ థింక్ అది కూడా ఇలాగే సిమిలర్గా ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి మోస్ట్లీ వాళ్ళు ఈ ఇయర్లోనే తీసుకురావచ్చు. సుజుకి కూడా సిరీస్ హైబ్రిడ్ పైన పనిచేస్తున్నారు. వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది, అది కూడా చూద్దాం. ఇదైతే మేబీ ఈ ఇయర్లోనే మనకు అవైలబుల్లోకి రావచ్చు.